ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. వల్లభనేని వంశీ మోహన్ గారిని వాడేవడ్రా చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. రాత్రి నుంచి కూడా పాత్రికేయ ప్రపంచం మీరే సాక్ష్యంగా చూస్తున్నారు. అబ్బా కనీసం రెస్పెక్ట్ లేదు ప్రెసెంట్. నిన్న రాత్రి ఆయన భార్య లేకపోతే మాలాంటి స్నేహితులు కంట్రోల్ ఎవరు చాలు, వాడు పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. ముందుగా వంశీ దగ్గరకు చేరుకున్నది, వంశీ పరిస్థితిని బయటికి చెప్పింది కూడా మీడియా ప్రపంచమే. భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. ఈ రోజు కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర జరిగిన తంతంతా కూడా మీరే చూశారు. చూసాను సీసీటీవీలో. నిన్న హాస్పిటల్లో రాత్రి 12ంటికి హాస్పిటల్లో 11:30, 12ంటికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు వంశీ. స్టేషన్ లోనే వాంతులు చేసుకున్నారు. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. ఆ డాక్టర్ గారు నేను పొద్దున్నే అన్ని పారామీటర్స్ చూసి అంతా బాగానే ఉంది. విజయవాడ హాస్పిటల్లో ఇక్కడ సూపరింటెండెంట్ అనే హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే లోకేష్ కి చెంచాగిరి చేయటం, చంద్రబాబుకి చెంచాగిరి చేయటం. వెళ్ళ చేతిలో తన్నులు తినే ప్రతి పాకెట్ గాడు గిట్టనే డైలాగులు కొడతాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాను. ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ. అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళు ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బారుంది, నువ్వు అది చూడవాయా, అది చూడవాయా అంటే ఒక్కొక్కడి చావుకి లేదా ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది. చెప్పవే నేను వింటాను కదా, ఓ చెప్పే. నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే నీ అవతారం చూసుకున్నావా? ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఎంత దౌర్భాగ్యులు అంటే వీళ్ళు మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి, మాగా ప్రాణం పోతుంది. ఫైల్స్కి ప్రాణం పోతాం ఏంటి? లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా. ఫైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట. ఇతనికేమో ఊపిరాట్లేదు, ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి ఊరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఏంటి కేసు వంశీ మీద కేసే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడనేటువంటి అభియోగం. ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్న మనిషిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ రూపంలోనో లేకపోతే కస్టోడియల్ రిమాండ్ రూపంలోనో పోలీసులు కోర్టుల చుట్టూ తిప్పుతూ రోడ్ల మీద తిప్పి చేశాడు. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, 3 కేసులు కాదు, అనేక మంది కేసులు పెడుతూ టోటల్ గా సోడా గ్యాస్ తీసేసిండు అన్నమాట. ప్రతి కేసులోనూ బెయిల్ వస్తుంటే బెయిల్ వచ్చే క్రమంలో మరొక కేసు పెడుతూ ఈటీ వారెంట్లు పెడుతూ ఒక మనిషిని ఏ విధంగా హింసించాలో, ఏ విధంగా టార్చర్ చేయాలనేది చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. కొంతమంది పెద్దలు ఈయన మీద పన్నాగం పండి ఎంతకు తెగించారా? మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.